హాయ్ అండి. నవంబర్ 26 ప్రతి ఒక్కరికి గుర్తుంటుందో గుర్తుంటలేదు. అంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఎంతమంది చదివారు, భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ గురించి ఎంతమందికి తెలుసు, ఇది చదువుకున్న యువత చదివారా చదవలేదా అనేది మనం చాలా ప్రతి ఒక్కరికి చెప్పవలసిన విషయం. గుర్తుంచుకోవాలి. రేపు అంటే నవంబర్ 26 కాన్స్టిట్యూషన్ ఆఫ్ డే. నవంబర్ 26 భారత రాజ్యాంగాన్ని ఆమోదం పొందిన రోజు. 1949 నవంబర్ 26 నాడు భారత రాజ్యాంగం ఆమోదం పొందింది. జనవరి 26 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చేసిన భారత రాజ్యాంగం గురించి మనం చేసిన ఏంది అసలు? మన భారతదేశంలోనే అతి గొప్ప రోజు నవంబర్ 26. అవునా కదా? ఎస్, నేను నన్ను అడిగితే అవుననే చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మన భారతదేశంలో అంటే ప్రపంచ దేశాల్లో కొంతమంది చిన్న చిన్న రాజ్యాంగాలు ఉన్నాయి. కానీ మన భారతదేశ రాజ్యాంగము చాలా బాహుబలి రాజ్యాంగం. అంటే పెద్ద రాజ్యాంగం, గొప్ప రాజ్యాంగం, ఎంతో గొప్ప రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం. మన గొప్ప రాజ్యాంగాన్ని రాయడానికి టైం ఎంత పట్టిందంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు టైం పట్టింది. మరి ఈ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాసిన రాజ్యాంగాన్ని మనము రాజ్యాంగం వచ్చిన హక్కులను ఎంతమందికి తెలియజేస్తున్నాము? మరి రాజ్యాంగం గురించి ఎంతమందికి తెలుసు? మన ఇంట్లో ఉన్న మన పిల్లలకైనా రాజ్యాంగం గురించి మనం రాజ్యాంగాన్ని పరిచయం చేశామా? రాజ్యాంగంలో ఉన్న హక్కులను పరిచయం చేశామా? రాజ్యాంగం ఏ రోజు ఆమోదం పడింది అని చెప్పేసి అదన్నా చెప్పామా? రాజ్యాంగం ఏ రోజు రాయబడిందని చెప్పి అదన్నా చెప్పామా? ఏది చెప్పలేము మన పిల్లలకు. అందుగురించనే దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. రాజ్యాంగాన్ని చదవడము అలవాటు చేసుకోండి. రాజ్యాంగాన్ని మనం చదివి మన పిల్లలకు ఇది రాజ్యాంగము, ఇందులో మీకు కావలసిన అంటే మన భారతదేశ ప్రజలమైన మనకు కావలసిన హక్కులు ఉన్నాయి, హక్కుల గురించి తెలుసుకోండి అనే చెప్పే బాధ్యత నీకు ఇంట్లో తల్లి తండ్రులకు ఉంటుంది. చదువుకున్న వాళ్లకు మరీ ముఖ్యంగా ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు ఇంట్లో చదువు లేకపోతే, వాళ్ళకు చదువు రాకపోతే, పిల్లలు చదువుకొని ఆ భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. ఒక చదువుకున్న వ్యక్తిని అడగాలి, భారత రాజ్యాంగం అంటే ఏంటి, ఇది ఎలా తయారు చేశారు, దీని యొక్క అంటే అన్ని మూలాలు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలి. అందులో హక్కుల గురించి తెలుసుకోవాలి. అప్పుడే నీకు భారత రాజ్యాంగం యొక్క విలువ ఉంటుంది. ఒక భారతీయుడిగా మనం ఎలా జీవనం కొనసాగించాలి అని చెప్పేసి భారత రాజ్యాంగం మనకు చెప్తుంది. అందుగురించే దయచేసి అందరికీ రేపు అనగా నవంబర్ 26 అందరికీ నా తరపు నుంచి నేను ఇలానే చెప్తాను. ఇక ఎవరు ఎలా చెప్తారో నాకు సంబంధం లేదు, కానీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ డే అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈరోజు నేను ఇలా నిదానంగా కూర్చొని 4 మెతుకులు తింటున్నాను అన్నా, లేకపోతే ఇంత మంచి బట్టలు వేసుకొని ఇంత మంచి ఒక 4 వీడియోలు చేస్తున్నాను 4 వీడియోలు పక్క పెట్టండి. ఈ అక్షరాలు నేర్చుకొని మీతో ఇంత పూర్తి మాట్లాడుతున్నాను అంటే కారణం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఇచ్చిన మనకు హక్కు. అసలు భారత రాజ్యాంగాన్ని మనము చదవలేకపోతే, మన తరాలకు పరిచయం చేయలేకపోతే మనము చాలా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాము. దయచేసి అర్థం చేసుకోండి. భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ డే ఆ రోజును రేపు నవంబర్ 26ను మన పిల్లలకు అందరికీ పరిచయం చేయండి. భారత రాజ్యాంగం మీ పరిధిలో ఉన్న, ఒకవేళ మీ దగ్గర లేకపోతే భారత రాజ్యాంగాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకొని మరి తెప్పించుకొని భారత రాజ్యాంగంలో ఉన్న బుక్స్ను, అందులో ఉన్న ఆర్టికల్స్ చదివిపియండి పిల్లలకు. చదివిపిస్తే మీకు అంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు ఎలా నడుచుకోవాలి, చట్టాల పట్ల, ఒక మనిషి పట్ల, ఇంకో వేరే కులాల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల, ఆల్ టోటల్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ఎలా నడుచుకోవాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మన భారత రాజ్యాంగాన్ని ఇంత గొప్ప రాజ్యాంగంగా ప్రతి ఒక్క దేశము మన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది. భారత రాజ్యాంగం యొక్క గొప్పతనము
వేరే దేశస్తులు తెలుసుకుంటున్నారు, వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగాన్ని పరిచయం చేస్తున్నారు. కానీ భారతదేశంలో పుట్టిన వ్యక్తి భారతీయుడై ఉండి భారతదేశంలో రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, ఆ రాజ్యాంగం ద్వారా మనకు హక్కులు వచ్చాయి, ఆ రాజ్యాంగం ద్వారానే ఈరోజు మనం ఎంత మంచిగా జీవిస్తున్నాము, ఆ రాజ్యాంగం ద్వారానే మనం ఈరోజు మన పిల్లలకు చదివిస్తున్నాము, ఆ రాజ్యాంగం ద్వారానే మనకు ప్రతి ఒక్కటి వస్తుంది అని చెప్పేసి భారతదేశంలో పుట్టిన వ్యక్తి అంటే భారత పౌరుడు గుర్తించలేకపోతున్నాడు. నిజంగా మన భారతదేశ రాజ్యాంగాన్ని ఇంత గొప్ప బాహుబలి రాజ్యాంగం, నన్ను అడిగితే బాహుబలి రాజ్యాంగమే మనది. ఎందుకంటే చేతి రాతతో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాయబడిన రాజ్యాంగాన్ని ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా 2 సంవత్సరాల పైచిలకు రాసిన రాజ్యాంగం లేనే లేదు ఎక్కడ కూడా భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో. కానీ మన భారతదేశం మాత్రము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు చేతి రాతతో లిఖితపూర్వకంగా రాయబడింది. ఎంత గ్రేట్ కదా. అందుగురించనే మనం కాన్స్టిట్యూషన్ డే చాలా గొప్పగా జరుపుకోవాలి. ఆ కాన్స్టిట్యూషన్ డేను మన పిల్లలకు పరిచయం చేయాలి. ఇది రాజ్యాంగం. నవంబర్ 26 భారత రాజ్యాంగం యొక్క దినోత్సవం. దీన్ని మనం చాలా గొప్పగా జరుపుకోవాలి బిడ్డ అని చెప్పాలి. అప్పుడే మనకు చాలా బాగుంటుంది. దేశం కోసం మనం పోరాటం చేస్తున్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. అందరికీ పేరు పేరున జై భీమ్. ఉంటా. మీరు మాత్రం మర్చిపోకండి, దయచేసి అర్థం చేసుకోండి. మీ పిల్లలకు రాజ్యాంగాన్ని పరిచయం చేయండి, రాజ్యాంగంలో ఉన్న హక్కులు పరిచయం చేయండి. అందరికీ కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు. ఓకే, మరి ఉంటాను.